గాజు బొమ్మలు రెండవ భాగం. శ్రావణమాసం వర్షించని మేఘాలు ఆకాశంలో సభలు తీర్చాయి. ప్రతి గుమ్మానికి పచ్చని తోరణాలు వేలాడుతూ ఆడపిల్లలు ఐదవతనాన్ని చాటి చెబుతున్నాయి. పరికిణి జాకెట్ వేసుకుని మంగళసూత్రాల్ని గలగలలాడించుకుంటూ లేడి పిల్లల గంతులు వేస్తున్న పిల్లల్ని తదేకంగా చూడసాగింది విజయ. రాజేశ్వరి ఇటువంటి వాటి మీద ఆసక్తి లేనట్లు తన ధోరణిలోనే సతమతమైపోతోంది. నువ్వు పేరంటానికి రావా రాజు అంది విజయ కూతురికి దగ్గరగా వచ్చి. లేదమ్మా, నేను నోట్స్ పూర్తి చేసుకోలేదు, నువ్వు వెళ్ళు, నేను రాలేను అంది. పోనీ అక్క, అది రానంటుంటే నువ్వు దేనికి బ్రతిమాలుకుంటావు? అయినా ఇవన్నీ వట్టి చాదస్తాలు. క్రమంగా రాఘవ్లో నాస్తికత్వం ఏర్పడిపోతోంది. మూఢనమ్మకాలు, ఆచారాలు, దైవారాధనలు మొదలైన వాటిని వట్టి భేషజాలుగా జమకట్టి తీసిపారేస్తున్నాడు. ఆడపిల్లలు పసుపు కుంకాల కోసం 10 ఆమడలైనా వెళ్ళాలట. అదేం మాటరా? వంట ఇంట్లోంచి సుభద్రమ్మ కేక వేసింది. నాన్సెన్స్, మనింట్లో పసుపు కుంకుమ అయిపోతే చెప్పు, రెడ్డి దుకాణానికి వెళ్ళి క్షణంలో పట్టుకొస్తాను రాఘవ్ చికాకుగా అన్నాడు. అన్న కావాలనే నాస్తికత్వాన్ని పెంచుకుంటున్నాడని గ్రహించాడు శ్రీ. బాధ్యతలు బాధలు పెరిగి దైవం సహకరించకపోతే రాతి బొమ్మల్లో చైతన్యం లేదని అనుకోవడంలో తప్పేం లేదు. పోతే ఆ దేవుడు తన ఉనికి 1000ంట ఒక్కసారైనా గుర్తు చేయకపోతే ఆ తప్పు అన్నదెలా అవుతుంది? దెబ్బ మీద దెబ్బ తీస్తూ నేను పైనున్నాను, మీరు చేసే ప్రతిదీ అనుభవిస్తూ నన్ను ధ్యానించండి అంటే సహనం పూర్తిగా పోగొట్టుకున్న రాఘవ్కి చేత కాలేదు. చదువుకునే రోజుల్లో ఆంజనేయుల కోవెలకి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి క్రమం తప్పకుండా వెళ్ళే ఇతడికి ఇంత మార్పు రావడంలో కారణం పూర్తిగా ఆ దేవుడే. నిన్ను విమర్శించినందుకు నన్ను క్షమించు దేవుడా అనుకుని మనసులోనే చెంపలు వేసుకున్నాడు శ్రీ. పోనీలే, నేను వెడుతున్నాను, మీరు తలుపులు చేరేసుకోండి. విజయ చేతి రుమాలు దులుపుకొని సరిచేసుకుని మెట్టు దిగింది. పేరంటాలతో కిటకిటలాడుతున్నది ఆ ఇల్లు. పచ్చని అక్షింతల మధ్య నానిన శనగలు నేలమీద పరుచుకున్నాయి. ఆ మూలో తమలపాకు, అక్కడే కొంత దూరంలో అంటి తొక్క, అరటి తొక్క, పసుపంటుకున్న చాపలకు అతుక్కుపోయాయి. పట్టుచీరల రెపరెపలతో, ఆడవాళ్ల నవ్వులతో మోత మోగిపోతుందా ఇల్లు. సినిమాల మీద, రాజకీయాల మీద ఏదో ఒక అంశం తీసుకుని ధారాళంగా విమర్శిస్తూ కూర్చున్న చోటు నుంచి కదల్లేకపోతున్నారు. విజయ్ రావడం గమనించినట్లు కొందరు మొహం మీదికి చిరునవ్వు కొని తెచ్చుకున్నట్లు నిమిషం పాట ఆడించి వెంటనే ముడుచుకుంటున్నారు. మంగళహారతులు ముగిసిపోయాయి. పిల్లల చుట్టూ శ్రావణగౌరి, కాటుక, అక్షింతలు, పసుపు ఇస్తున్నారు. తల్లి మెల్లగా చీతరించుకుంది పిల్లని. చేతికంది ప్రతివాళ్ల మొహాన పెట్టేయడమే. మొట్టికాయ నెత్తిన పడుతుందేమో అన్నంత దూకుడుగా ఉన్నదా స్వరం. పాపం సుభద్రమ్మ కూతురు. లేనిపోని పోచుకోలు కబులు చెప్పే పెద్ద ముత్తైదవ సానుభూతి. యుద్ధం జరిగి ఎన్నేళ్లయిందంటారు? నాకు తెలియకడుగుతాను ఎవరో వేసిన ప్రశ్న. కాశీకి వెళ్ళిన వాళ్ళు, కాటికి పోయిన వాళ్ళు అనేవారు పూర్వం. మరో వ్యాఖ్యానం బాణంలో దూసుకొచ్చింది. సన్నగా అనేక మాటలు వచ్చి ఆ చెవిలో బలంగా గుచ్చుకున్నాయి. విజయ్ వినాలనే 4 మాటలు అన్నారు. చేతిలో శనగలు, అరటిపండు తాంబూలం నలిగిపోతున్నాయి. ఇంట్లోకొచ్చి మంచం మీద వాలి ఒంటరిగా దిక్కులు దద్దరిల్లేటట్లేడ్చింది. తెల్లని మంచం మీద ఆకుపచ్చ చీర కట్టుకుని తలంటుకున్న వెంట్రుకలు గాలిలో ఎగిరిపోతూ ఉంటే నుదుటి కుంకుమ కొద్దిగా చెరిగి అలనాటి అశోకవనంలో ఉన్న సీతను ముమ్మూర్తులా తలపిస్తున్నది. చెంపను చేతికి చేర్చి కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండిపోయింది. కన్నీటికి కాటుకు కరిగి ఆ బుగ్గల మీద నల్లని చారికలు ఏర్పడ్డాయి. కట్టిన చీర మనసులాగే నలిగిపోయింది. అక్కకి దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని అడిగాడు. దేనికక్క ఏడుస్తున్నావు తమ్ముడు అని బావురమంది విజయ. ఏమైంది? ఏం జరిగిందక్క? అందుకే 4 ఆడవాళ్ళున్న చోటికి వెళ్ళొద్దంటాను నేను. ఊళ్ళో జరిగే ప్రతిదీ ఈ ఆడంగులకి కావాలి. నేను వెళ్ళొద్దంటే బాధపడతావని ఊరుకున్నాను. నువ్వు పేరంటానికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు కళ్ళు తుడుచుకుంటూ అంది. నేను మగవాళ్ళని ఆకర్షించేందుకే బొట్టు కాటుగా పెట్టుకుని ముత్తైదువ అని అంటున్నానట. మీ బావ అయిపు అజా లేకపోయినా ఆయన ఉన్నారనే నమ్మకం నాకు లేకపోతే ఇలా చేద్దునా? సర్వం అర్థమైంది రాఘవ్కి. అప్పుడే వచ్చి పూర్తిగా విన్న తమ్ముడితో అన్నాడు. అసలు బొట్టు, కాటుక, పసుపు నీటిలో ఏవీ లేదురా తమ్ముడు. బొట్టు అనేది నుదుటి మధ్యన మొక్కుకు సూటిగా ఎందుకు పెట్టుకుంటారంటావు? ఆ నరం మెదడులోకి పోయి కుంకుమలో కలిపే రంగులో ఉండే బలాన్ని లాక్కొని నరాలకి పంపుతుంది. కాటుకలో ఆముదం ఉండడం వల్ల కళ్ళకి వేడి తగ్గి శుభ్రంగా ఉంటాయని పెట్టుకుంటారు. నీకు తెలుసో తెలియదో కానీ తమ్ముడు, పసుపు పంటలుండే స్థలంలో చాలా వరకు రోగక్రిములు ఉండవు. అలాగే తులసి చెట్టుకి మన వాళ్ళు పూజలు పురస్కారాలు అంటూ ఆరాధిస్తారు.
ఆ చెట్టు ఉన్న ప్రాంతంలో ఎటువంటి క్రిమి ఉండేందుకు అవకాశం లేదు. తనకు తెలిసిన విషయాలని శాస్త్రజ్ఞానానికి ముడిపెట్టి మాట్లాడాడు. శ్రీ వింటున్నవాడిలా ఊకొడుతున్నాడే గాని అసలేదీ వినిపించుకోలేదు. అన్న మాటల్లో యథార్థం అంత అవసరంగా అనిపించలేదు. అక్క పడే బాధ అతన్ని కలవరపెడుతోంది. పోన్లే అక్క, ఎవరో వెధవలు ఏదో అన్నారని అలా ఏడుస్తుంటే లాభం ఉండదు. మన బాధలు పంచుకునేందుకు ఒకళ్ళు ముందుకొచ్చి ఏడవరు. కబుర్లు చెప్పడానికేం, నేను చెబుతాను అన్నట్లు తమ్ముడు రాజమండ్రి ప్రయాణం మాటేం చేశావు ఉన్నట్లుండి అడిగాడు రాఘవ్. వెళ్ళాలని అనుకుంటున్నానన్నయ్య. మంచి ఉద్యోగం, ఫ్యూచర్ బాగుంటుంది. ఉద్యోగం మానుకొని మనం ఒకచోటే పడి ఉందామనుకుంటే ఎప్పటికీ మన జీవితాలు గొర్రెతో కల్లాగానే ఉంటాయి. శ్రీ కుటుంబంలోంచి దూరంగా వెళ్ళిపోతున్నాడంటే విజయ, సుభద్రమ్మలు కంటతడి పెట్టుకున్నారు. అన్నింటికీ ఏడుపులు ప్రారంభిస్తే మనం బతికేది ఎప్పుడు అని కస్సుమన్నాడు విసిగిపోయిన రాఘవ్. అంతటితో అందరి నోళ్ళు మూతలు పడిపోయాయి. ఒకే తల్లికి పుట్టిన పిల్లల రాతలు ఒకే విధంగా ఉండవు అంటారు పెద్దలు. అందరిది తలో దారి, తలో జీవితం. మెకానిక్గా తర్ఫీదై మంచి పేరు తెచ్చుకున్న శ్రీకి కార్ల కంపెనీ వాళ్ళు పెద్ద జీతం ఇస్తూ ఆహ్వానించారు. అక్క, అన్న తల్లికి వంగి నమస్కారం చేశాడు. నీకు నేను కన్న తల్లిని కానని మర్చిపోకురా శ్రీ. గుండెల్లో బాధని ఉండలు వేసి మింగుతూ అంది సుభద్రమ్మ. ప్లాట్ఫారం మీద జనం కిటకిటలాడిపోతున్నారు. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ కనుచూపు మేర వరకు రైలు పొగతోటో, విరిగిన పెట్టెలతోటో, తాజా రైలు బండ్లతోటో ఏదో విధంగా ఆవరించుకుంది. చాయ్, గరం చాయ్ అంటూ కేకలు పెట్టేవారు, కూలీలు లెక్క లేకుండా పచారులు చేస్తున్నారు. వీడ్కోలు ఇచ్చేవారు, స్వాగతం పలికేవారు. రకరకాల జనంతో పెళ్లివారిలులా సందడిగా ఉంది. తల్లి గుండెలకు తల అంచి ఆవిడ నోటి మీద సున్నితంగా చేయి వేసి, ఎంత మాట అన్నావమ్మా, నాకసలు అటువంటి ఉద్దేశమే లేదు. అన్నయ్య, అక్క, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరున్నారమ్మా? నువ్వే పెంచకపోతే నేను మట్టిలో కొట్టుకుపోయేవాడినేమో అన్నాడు. అమ్మా అమ్మా అంటున్నాయి అతని పెదవులు. స్టేషన్లో ఉన్నామనే సంగతే మర్చిపోయాడు ఆ క్షణంలో. దూరంగా నిల్చున్న రాఘవ్ కంటినీరు దాచుకోవాలని చేసే ప్రయత్నం అందరికీ కనిపించిపోయింది. స్నేహితుల్లా పెరిగిన అన్నదమ్ముల్లో తమ్ముడు దూరం అయిపోతుంటే ఓ పార్శ్వానికి పక్షవాతం వచ్చి ఆ భాగం పూర్తిగా అధీనంలో లేనట్టు బాధపడుతున్నాడు. అసలు ఈ ఉద్యోగం మానేయమని చెప్పాలని తనే అనుకున్నాడు. కానీ తన కోసం తమ్ముడి జీవితం నాశనం కావడం ఇష్టం లేక తన బాధను దిగమింగేందుకు అలవాటు పడిపోయాడు. స్టేషన్లో ఓ మూల స్తంభానికి ఆనుకొని నిలబడిన రాఘవ్ని కొందరు విచిత్రంగా చూస్తున్నారు. కంపార్ట్మెంట్లో కూర్చొని తల్లిని, అన్నని, అక్కని మార్చి మార్చి చూస్తున్నాడు. ఎవరి నోళ్లు తెరుచుకోవడం లేదు. ఎంతోమందిని ఎన్నో ప్రాంతాలకు మోసుకుపోయే రైలుకు బాధలతో ప్రయాణం చేసేవారిని, సుఖదుఖాలకు సమంగా పంచుకున్న వారిని రకానికో రకంగా క్షణక్షణం దూసుకుపోతూనే ఉంటుంది. గమ్యాలకి నాటకంలో రంగానికి తెరవేస్తూ గార్డు విజిల్ ఊదాడు. రైలు పట్టాలు నదరగొడుతూ ముందుకు ప్రయాణం సాగించింది. శ్రీ కంటనీరు కొనగోటితో తుడుచుకున్నాడు. వెనుదిరిగిన రాఘవ్కి ప్రపంచం శూన్యంలో కనిపించింది. తల్లి, అక్క, జాగ్రత్త అనే మాటలు గాలిలో తేలిపోయాయి. ఈ మధ్య కొన్నాళ్లుగా గుండె నొప్పి తీవ్రంగా రావటంతో కార్ఖానా పనులకు స్వస్తి చెప్పి ఆఫీస్లోనే రాత పనులతో కుస్తీ పడుతున్నాడు రాఘవ్. విడవకుండా చేసినట్లయితే పెద్ద ఆఫీసరే అయి ఉండేవాడు. మన వాళ్ళు సందిటి రాత, నుదుటి రాత అంటారు. అదే బాగులేదు అతనికి. ఫైల్స్లో తలదూర్చి పనిచేస్తూనే ఉన్నాడు. ఆఫీస్లో ఉన్న కొంతమందిలోనూ ముందు రాఘవ్ పేరు చెప్పి మరొకరి పేరు చెప్పే రివాజ్ కూడా ఉంది. ఈ స్టేట్మెంట్స్ చేసే విధం తెలియడం లేదు. అక్కడికి ఆఫీసర్ చెప్పారు. ఆయన ప్రొనౌన్సియేషన్ నాకు అర్థం కాలేదు. మళ్ళా అడగాలంటే భయం వేసింది. మీరు చెబుతారని. రాఘవ్ టేబుల్ దగ్గరగా వచ్చి స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడింది. అరవం ధారాళంగా మాట్లాడే గీత. తల ఎత్తి పరీక్షగా చూసి మళ్ళీ తలదించుకుని అన్నాడు. ఆఫీసర్ మంచివారే, మీరే వెళ్ళి సరిగ్గా అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా. చిన్నగా నవ్వింది. 1-2 సార్లు రెట్టించి అడిగితే నీ మైండ్ ఇక్కడ లేదా అని నవ్వారు. మైండ్ బజార్లో వదిలి వస్తాం అనుకున్నట్లున్నారు. ఆయన పెద్దవారు, ఏదో అనుంటారు. నేను చెబితే ఏం బాగుంటుంది, మీరు వెళ్ళి మరోసారి ట్రై చేయండి. 5 నిమిషాల్లో పూర్తి చేసుకురమ్మన్నారు. ఈ పని నాకు అర్థం కాలేదు. ప్లీజ్ చేసే విధం చెప్పండి. నాకు భయంగా ఉంది. మళ్ళీ అడిగినందుకు. చెవుడా అన్నారు ఓసారి నేల చూపులు చూస్తూ అంది గీత. సన్నగా, పొడుగ్గా, అందంగా మిసమిసలాడే శరీరంతో కళ్లల్లో అయస్కాంతాన్ని నింపుకున్న గీతను చూస్తే ప్రవరాఖ్యులు కావాలనుకున్న నియమం సడలించుకోవాల్సిందే తాత్కాలికంగా. ఆఫీస్లో రాఘవ్కి ఉన్న విలువ, గౌరవం చూసే అతని దగ్గరికి వచ్చింది. ఒత్తైన ఉంగరాల జుట్టుతో అందాన్ని హృదయంలోనూ శరీరంలోనూ నింపుకున్న రాఘవ్ని ఒక పట్టాన వదిలించుకోవాలనిపించదు.
తండ్రి ఎదుట పిల్లల గారాబం తీయాలని, భర్త ఎదుట భార్యలా కరిగిపోవాలని అనిపిస్తుంది. 30 దాటిన పెళ్లి కాని రాఘవ్ని కళ్ళు పెద్ద చేసుకుని ఆశ్చర్యంగా చూసింది. అసలు ఇటువంటి అవకాశం కోసమే చాలా రోజులై కనిపెట్టుకుంది గీత. అందాన్ని తలదన్నే మనిషిలా మంచితనం ఉందని తెలిస్తే నిలబడి ఒక్క క్షణం చూడాలనిపించడంలో తప్పేముంది? పనిచేయడం చూపించినా అలాగే నిలబడిన గీతను ఆశ్చర్యంగా చూశాడు. మీరు విన్నారా అసలు? తుళ్ళిపడి భయంగా చూసింది. క్షమించండి, నేను అసలు వినలేదు. రాఘవ్ నవ్వాడు. ఆఫీసర్ మీ మైండ్ విషయంలో అబద్ధం చెప్పలేదు అంటే? చురుగ్గా ప్రశ్న వేసింది. మీ మైండ్ ఎక్కడో పారేసుకున్నారు. 2 సార్లు చెప్పాను ఈ పని చేసే విధం. మీరు వినిపించుకోలేదు. నిజంగా మీరు వినిపించుకోలేనట్లయితే అది చెవుడయ్యేది. వినిపించుకున్న మాటల్ని మైండ్లోకి పంపలేకపోయారు అంటే అది ఇక్కడ లేదన్నమాట. గీతకి కోపం రాలేదు. తమాషాగా మాట్లాడుతున్న రాఘవ్ మాటలకి తను మరోసారి నవ్వి వివరంగా చెప్పించుకుంది. కదిలి వెళ్లే గీత వైపు 2 నిమిషాలు దృష్టిని నిలిపి మరీ చూశాడు. గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. అరగంట ప్రయాణం చేసి బొబ్బర్లంకలో బస్ ఎక్కాడు. దారి పొడుగున కొబ్బరి, మామిడి తోటలతో కోనసీమ ప్రాంతం ప్రకృతి ఒడిలో పడుకున్న వనదేవతలాగా ఉంది. వెనక్కి వాలి కిటికీలోంచి దృష్టిని దూరంగా జరుపుతూ రఘుపతి గారు ఇచ్చిన అడ్రస్లో మనసులోనే మరోమారు జాగ్రత్త పరుచుకున్నాడు. సాధారణంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బస్సుల్లో కూర్చుంటే విసుగు ఇప్పుడు అనిపించడం లేదు. చల్లని గాలి వచ్చి మెల్లగా చెవుల వరకు సోకి అలలు అలలుగా తేలిపోతున్నది. 2 గంటల తర్వాత ఒక ఇంటి ముందు ఆగింది బస్సు. సరిగ్గా బస్టాండ్కి ఎదురుగా ఉన్న పెంకుటింటిలోకి దారి తీశాడు. అంతవరకు ఉండి పడుతున్న చినుకులు దాడి చేస్తూ పరుగులు పెడుతున్నాయి. గుమ్మంలో నిలబడ్డ శ్రీ పూర్తిగా తడిసిపోయాడు. క్రాఫ్లోంచి పడుతున్న చినుకులు బిందువులుగా మారి చెంపల మించి దొర్లి షర్టును తడిపేస్తున్నాయి. తలుపు తెరిచి నవ్వుతూ ఆహ్వానించింది లోపల నుంచి వచ్చిన అమ్మాయి. అతడు క్షణం పరీక్షగా చూశాడు. పొట్టి పరికిణి ఓణీ వేసుకుని మెడ నిండిపోయేట్లు నగలు వేసుకుంది ఆ పిల్ల. ఒంటి మీద ఉన్న నగలు మటుకు మడుగు బరువు ఉంటాయేమో. కార్ఖానాలో సుత్తి పట్టుకునేందుకే ప్రాణం పోతోంది. ఇన్ని వస్తువులు పెట్టుకున్న ఈ పిల్ల పాపం. అతను జాలిపడ్డాడు. ఆ పిల్ల చేత అని బలవంతంగా ఎవరైనా మోయిస్తున్నారేమో అని. బయట వర్షం తడిపేస్తోంది. రండి లోనికి. మీరు శ్రీకాంత్ కదూ? ఆ పిల్ల టక్కున గుర్తుపట్టేసింది. నాన్నగారు మీకు ఇవి ఇవ్వమన్నారు. మెల్లిగా చేతి సంచి అందించాడు శ్రీ. ఆ కుర్చీలో కూర్చోండి, టవల్ తెస్తాను. తడిసి ముద్దైపోయారంటూనే లోపలికి పరుగు పెట్టింది. కుర్చీకి దగ్గరగా వెళ్ళి చేతిలో ఉన్న సంచి ఆ కుర్చీకి తగిలించి మెడ వెనగ్గా 2 చేతులు పోనిచ్చి తల పైకెత్తాడు. ఇల్లు కొద్దిగా పాతబడిన గోడకు రకరకాల దేవుళ్ల క్యాలెండర్లు ఫ్రేములలో బంధించి వ్రేలాడదీయబడి ఉన్నాయి. అక్కడక్కడ సాలెగూళ్ళు, బల్లులు పల్లెటూరి ప్రతిబింబాలుగా నిలిచాయి. గచ్చు నేల కాకపోవడం వల్ల అప్పుడే అలికి ముగ్గులు పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలసి వచ్చిన ప్రాణాన్ని మెల్లిగా కుర్చీలోకి చేరవేశాడు. బోండం నీళ్లు అందిస్తూ మరో చేత్తో తువ్వాలిచ్చి అంది. నాన్న ఈ వారం కూడా రారేమో? అవునండి, రారు ముక్తసరిగా సమాధానమిచ్చాడు తువ్వాలు అందుకుని తుడుచుకుంటూ. మీరు భోజనానికి లేవండి, ఆ పిల్లే అంది. శ్రీకి ఊరుకో బుద్ధయ్యలేదు. ఆ పిల్ల పల్లెటూరి వాతావరణం పుణికి పుచ్చుకున్నా ఎంతో హుందాగా జాగ్రత్తగా మాట్లాడుతోంది. నడుస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది. మీరు చదువుకున్నారా? బిఏ. శ్రీ కళ్ళు గాలిలో తేలిపోయాయి. ఈ పిల్ల ఒట్టి పల్లెటూరు మొద్దు అని ఏమిటేమిటో అంచనాలు వేసుకుంటూ మనసులో ఆలోచనల్ని దొర్లించాడు. ఇప్పుడు భోజనం పూర్తి చేసి పేపర్ మొహానికి అడ్డుగా పెట్టుకున్నాడు. మీరు హైదరాబాద్ ఇప్పట్లో వెళ్ళరనుకుంటాను. తండ్రి ద్వారా శ్రీని గురించి పూర్తిగా వింది. చాప మీద కూర్చుంటూ అడిగింది. పేపర్ అడ్డు తీసి అవును వెళ్ళను అన్నాడు తడబడుతూ. మా ఊరు ఎలా ఉంది? ఈ వాతావరణం మీకు నచ్చదనుకుంటాను. కళ్ళు చిట్లించి నవ్వాడు శ్రీ. నాకు బాగా నచ్చిందండి. ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు? శ్రీలత. అలాగా అన్నట్టు తల పంకించి ఊరుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీలత కాఫీ టిఫిన్లతో సిద్ధంగా నిలబడింది. ఇవి తీసుకోండి అంటూ. అంత క్రితం ఉన్న నగలేవీ లేవు. చాలా సింపుల్గా ఉంది. శ్రీని గమనిస్తూ అంది. నాన్నగారికి అమ్మ నగలంటే తగని మక్కువ. అన్నయ్యలే ఉంటే వాళ్ల భార్యలు పెట్టుకుని ఆయన్ని తృప్తిపరిచేవారేమో. కానీ నాన్నగారికి నేనొక్కదాన్ని అయిపోయాను. గబగబా మాట్లాడేస్తూ కొత్త పాతల భేదం లేకుండా చాలా సోషల్గా ఉంది. శ్రీ నల్లగా ఉన్న దగదగలాడే తెల్లదనం తీసికట్టు చేసే అందగాడు. అది గమనించే రఘుపతి తన కూతురికి శ్రీని ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం చేసుకోవాలని పథకం వేస్తున్నాడు. శ్రీలత అతన్ని పరిశీలిస్తూనే ఉంది. ముట్టుకుంటే కాటుక మసిలా ఉన్న ఈ రంగు. చిన్నగా నవ్వుకుంది. అమ్మా, ఆ పిల్లాడిని చూస్తే అలా నవ్వు.
రంగుకేం గాని అతని బుర్ర ఇన్షూట్ చేయవచ్చును. తండ్రి గొంతు ఖంగుమంది. వెనక నిలబడి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. రాజమండ్రి చేరుకునేసరికి చీకటి పడిపోయింది. ఈల వేస్తూ రూములో కడుగు పెట్టాడు శ్రీ. ఒక చేతిని తలుపు పై చివరకు చేర్చి కుడికాలు గుమ్మం మీద పెట్టి దూరం నుంచే రాఘవుని చూసి మొహం నిండా నవ్వు పులుముకుని రండి అంది గీత ఆప్యాయంగా. నీకు ఇది అలవాటైపోయింది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పాను కదా, ఎందుకురా ఎదురు చూస్తావు? మెల్లని స్వరంతో అంటూ లోనికి దారి తీశాడు. నాన్నగారు లేరా? కూర్చుని చుట్టూ పరికిస్తూ అన్నాడు. లేరు, బయటికి వెళ్ళారు అంది క్లుప్తంగా. వంట ఇంటి వైపు నడిచి రాఘవ్ దృష్టిని గోడవైపు మళ్లించాడు. లైఫ్ సైజ్ ఫోటోలో గీత తల్లి గుమగుమలాడే అగరవత్తల పరిమళంతో తేజస్సుతో హుందాగా కూర్చుంది. ఒక పక్కన దేశ నాయకుల ఫోటోలు వరుసగా పేర్చున్నాయి. వాసాల వైపు దృష్టి పోనిచ్చి చటుక్కున తలదించేసుకున్నాడు. నేను చేశాను, ఇన్నాళ్ళు తినను అంటే ఊరుకున్నాను, ఇవాళ ఊరుకునేది లేదు. ఏం చేస్తావేమిటి? రాఘవ్ ఆత్రంగా అడిగాడు. శిక్ష పెద్దదే, భరించలేరు కళ్ళు చిత్రంగా తిప్పుతూ అంది గీత అతని ముందున్న టేబుల్ మీద ఉప్మా కాఫీ పెడుతూ. వంగోని అతని మొహానికి దగ్గరగా తన మొహాన్ని ఆ క్రాపులోనికి వేళ్లు పోనిచ్చి చెంప మీద గట్టిగా ముద్దు చేర్చి పెట్టుకుంది. రాఘవ్ వేళ్లతో ఆ చెంపల మీద రాసుకుంటూ మన వాళ్ళు కతికితే అతగదు అంటారు గీత అన్నాడు. నాన్సెన్స్, మీరు ఇటువంటివి నమ్మరేం? నాకింత పొద్దున్నే ఎలాగో ఉంటుంది. గీత చిన్నబుచ్చుకుంది. ఆడపిల్ల సంపాదనలో బ్రతికే మా కుటుంబం ఆర్థికంగా గొప్పది కాకపోవచ్చును. క్షణంలో ఆమె కళ్ళు ఎర్రబడిపోయాయి. రాఘవ్ గీత జడందుకొని నేను అలా అనలేదోయ్ అన్నాడు అతి మెల్లగా. గీత కంటిలో జీరలా అలా మెరుస్తూనే ఉంది నీటి తడి. అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. క్షణం తర్వాత తేరుకొని లేచి గీత వెనుకగా నిలబడి ఆ భుజాల మీద 2 చేతులు వేసి గుచ్చెత్తి ఆ తల మీద తన గడ్డాన్ని ఆంచి నిన్ను వేళాకోళం చేసే అంతటి వాడిని కాలేను గీత, నన్ను నమ్ము అన్నాడు. ఆకాశం రంగు వెంకటగిరి చీరకు గోరంచు జరీ ఉన్న జాకెట్ వేసుకుంది. పొడుగుపాటి జడకు మధ్యలో రిబ్బన్ కట్టింది. నుదుట గీతలాంటి నల్లని బొట్టు పెట్టుకుని నీట్గా తయారైంది. తలలో రాత్రి విచ్చిన జాజిపూల దండ ముక్కుకు తగలగానే గట్టిగా పీల్చి జీవితంలో సంసారం లేని బ్రతుకు ఎంత సారం లేనిది అన్నాడు గీతకు వినిపించిన స్థాయిలో. ఇంతకీ మీరు పలహారం చేస్తారా లేదా అంది మూతి కొద్దిగా ముడిచి. క్షణంలో పళ్ళెంలోని ఉప్మా, ఆ తర్వాత కాఫీ ముగించి గీత కొంగుతో చేతిని తుడుచుకున్నాడు. చీరతో తుడవడం కాదు, చీర కొని ఇవ్వాలి తెలుసా అంది. రాఘవ్ పరిశీలనగా చూస్తుంటే 2 చేతులు ముఖానికి చేర్చి సిగ్గుపడింది. రేడియోలో సైగల్ పాట దియే జలాల్ అంటోంది. నాకు కూడా రాఘవ్ శ్రద్ధగా విని హఠాత్తుగా అన్నాడు. గీత అర్థం చేసుకుంది. తల్లి పోయాక తండ్రి పెంపకంలో 5 తోబుట్టువులను ఈడ్చుకురావడం కష్టం అవడం వల్లే తను ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లకే కంపెనీ లిక్విడేట్ కావడంతో తండ్రికి రావాల్సింది ఇచ్చేసి సాగనంపారు. ఈ బాధలతో సంసార బాధ్యతలతో రోజులంటే జీవితం అంటే విరక్తి చెందేందుకు కాదని రాఘవ్ జీవితంలో ప్రవేశించాడు. చేతులు విడిచిపెట్టి దూరంగా జరిగి కూర్చుంది. నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. రాఘవ్ మనసు ఏనాడో సడలిపోయింది. వాచి చూసుకుని గడప దాటాడు. టెలిగ్రామ్ అందుకుని ఊడిపడ్డాడు శ్రీ అదాటుగా. ఇల్లంతా వెతికి తల్లిని కౌగిలించుకుని తెచ్చిన వస్తువులందించి అక్కవైపు దృష్టిని పోనిచ్చి స్థాణువైపోయాడు. రేగిన జుట్టుని పైకి ముడివేసుకుని తెల్ల చీర కట్టుకుని 2 గాజులతో నిల్చుంది విజయ. ఏమిటక్క ఇది, ఏమైంది? కూర్చున్నవాడు లేచి అక్కకు దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. విజయ విరక్తిగా నవ్వింది. నువ్వు వెళ్ళి 2 ఏళ్లు దాటిపోయాయి. నిజమే, ఆ రోజు పేరంటాన్ నుంచి వచ్చాక నలుగురు అనుకునే మాటలు వినిపించుకోలేకపోయాను. మీ బావ వస్తారనే ఆశ అడుగంటిపోయింది. నన్ను బాధపెట్టే సంఘాన్ని నేను ఎదిరించలేను. అందుకే చేతినున్న బంగారు గాజుల వైపు దృష్టి పోనిచ్చి కళ్లను రెపరెపలాడిస్తూ కన్నీటిని దిగమింగేసింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం అంటే ఇదేనేమో. రాజా అంతు తెలియకపోతే సంఘానికి పట్టింపు లేకపోయింది. విజయ ముత్తైదువులా ఉన్నదంటే భరించలేకపోయింది. అన్నయ్యేడి? శ్రీ మాట మారుస్తూ అడిగాడు. ఆఫీస్ నుంచి రాలేదు ఇంకా. 5 దాటిపోయింది కదక్కా. రోజు అంతే, వస్తాడులే, నువ్వు ముందు కాళ్ళు కడుక్కుని టిఫిన్ చేయి. శ్రీ బుర్ర అడ్డంగా తిప్పి ఇప్పుడు చూస్తే ఏమక్కా అన్నాడు నవ్వుతూ. విజయ నవ్వి తలుపుకు అడ్డంగా నిల్చుంది. నీడ చూడాలి, శాంతి చేశాక చూడొచ్చులే. లేదక్కా, నీడలు గీడలు వద్దు, రాజుని నేను చూసి తీరాలి పట్టుదలగా అన్నాడు.
రేపటి వరకు ఆగకూడదురా, సుభద్రమ్మ గట్టిగా అంది. అన్న రాక కోసం గుమ్మంలో కాపేశాడు శ్రీ. వస్తూనే తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు రాఘవ్. గలగలా మాట్లాడేస్తూ చలాకీగా కలియ తిరుగుతూ రాఘవ్ పూర్తిగా మారిపోయి చిన్నతనం గుర్తు చేస్తున్నాడు. అన్నని చూసి తృప్తిపడ్డాడు శ్రీ. వంగి మేనమామలకి నమస్కరించింది రాజేశ్వరి. తలంటుకుని వదులుగా జడవేసుకుని పూలు పెట్టుకుని రాఘవ్ కొన్న పట్టు పరికిణి మెరుస్తుంటే సన్నని ఓణి వేసుకుని నిలబడింది. రాజేశ్వరి చేతిని ముందుకు లాక్కుని గుండెల వరకు పోనిచ్చి రెండో చేత్తో ప్యాంటు జేబులోకి చేతిని దూర్చాడు. రాఘవ్ క్రీగంట గమనించి నవ్వుకున్నాడు. ఆ చేతికి వాచి తగిలించి అక్కవైపు చూశాడు. విజయ మొహంలో క్షణంలో సంతోషం కమ్ముకుంది. రాజేశ్వరి పెరిగి పెద్దదైపోయింది. సుభద్రమ్మ మనవరాలు విషయం పిల్లల దగ్గరెత్తింది. రాఘవ్ మాట్లాడలేదు. శ్రీ కల్పించుకోబోతుంటే నాకిప్పుడు పెళ్ళి గిళ్ళి ఏమీ వద్దు, నేను చదువుకోవాలి అంది రాజేశ్వరి చిరాకు కనబరుస్తూ. రాఘవ్ అన్నాడు, దానికి ఏది ఇష్టమైతే అలాగే కానివ్వండి. మన ఇష్టం దాని కోరికలకి గోడలు కట్టడానికి వీల్లేదు. రాఘవ్ మాటకు తిరుగులేదా ఇంట్లో. హుసేన్ సాగర్ ప్రశాంతంగా ప్రవహిస్తోంది. దూరాన రైలు మెలికలు తిరిగి జేమ్స్ స్ట్రీట్ వైపు మళ్ళింది. గట్టు చివర ఓ మూల కూర్చున్న రాఘవ్ లేచి నిలబడ్డాడు. ఆ చేతికి ఆసరాగా అందుకుని గీత లేచి నిలబడింది. ముందుకు నడుస్తున్నదల్లా చటుక్కునాగి అంది, ఇప్పుడు రైట్, ఇన్నాళ్ళు నా మైండ్ పోయిందన్నారు, అది శుద్ధ అబద్ధం. రాఘవ్ నవ్వాడు. రాజు పెద్దదైంది. దాని పెళ్లి చేసి తెలిపిన పడాలంటే అది చదువుకుంటానంటుంది. ఇప్పుడు ఇరకాటంలో పడింది నా వ్యవహారం. అంటే మీ ఉద్దేశం రాజేశ్వరికి నేను కష్టం కలిగిస్తాననా? నాకు పరువు బాధ్యతలు బాగా తెలుసు. దురదృష్టం వల్ల అమ్మపోయినా మనుషుల్లో మిసలే విధానం నాకు దానంతట అదే జీవితం నేర్పింది. అది కాదు గీత, అమ్మకు చెప్పి ఒప్పించాలి. అప్పుడు కదా మనం ఒకింటి వాళ్ళం అయ్యేది. నడుస్తున్న గీత రాఘవ్ చేతిని అందుకొని మీరు మగవాడిని అనిపించుకున్నారు. సమయం వస్తే దాటేసుకోవాలనుకుంటున్నారేమో. అదేం కుదరదు. గీత పట్టిందంటే అది బల్లూకపు పట్టు, తెలుసా? అలాగా, నాకింతవరకు తెలియదే ఆ సంగతి. ఇప్పుడు చెబుతున్నానుగా, అందరు ఆడపిల్లల్లా వదిలేస్తే ఏడుస్తూ కూర్చోవడం నాకు కాని పని. అదిగో దూరంగా చూడండి. వేలితో దూరంగా ఆకాశం వైపు చూపించింది. రాఘవ్కి ఏమీ వినిపించలేదు. మరోసారి వంగొని చూస్తూ అక్కడేమీ లేదే అన్నాడు. మిస్టర్, అది హోరైజన్ తెలిసిందా? అయితే రాఘవ ప్రశ్నించాడు. అంత దూరం అంటే భూమి ఆకాశం ముద్దు పెట్టుకునే స్థలం వరకు ఇలానే నడిచొస్తాను, తెలిసిందా? నేనేమీ అబ్బలను కాదు. గొల్లును నవ్వాడు. భలే దానివే, అంత దూరం వస్తావా? ఖచ్చితంగా. ఏం రాలేననా మీ ఉద్దేశం? అయితే రావోయ్. గీత చేతినందుకుని అడుగు వేశాడు తమాషా చేస్తూ. ఆ చేతిలోంచి నరాల్లోంచి విద్యుత్ ప్రవహించి శరీరాన్ని గుండెని నింపేస్తోంది. అతని మెదడు క్రమంగా వేడెక్కుతోంది. మొహం క్షణంలో వివర్ణమైపోయింది. నువ్వెందుకు ఆ కులంలో పుట్టావు గీత? అన్నాడు బాధగా. గీత చిత్రంగా చూసింది. ఆ మాట అనవలసింది, భయపడవలసింది నేను. మీరేమిటి? నిన్ను చేసుకుంటే రాజేశ్వరిని ఎవరూ చేసుకోరేమో అని భయంగా ఉంది. గీత మొహం నల్లబడిపోయింది. మీరు భయపడుతున్నారా? ముందే సంగతి తెలియదు రాఘవ్. మీకింత బంధించలేదని భయం పట్టుకుంటే రాజేశ్వరి కోసమే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. అలా చేసి మీ కులాన్ని, పరువు ప్రతిష్టల్ని, సంఘాన్ని ఉద్ధరించండి. ఆఫ్టర్ ఆల్ గీతన్న హోరైజన్ లాంటి పదంలో అర్థం కనిపించదు మీకు. గొంతులో పచ్చి వెలక్కాయ పడిన దానిలా గుటకలు మింగుతూ రాఘవ్ దృష్టికి పట్టుపడకుండా తప్పించుకో ప్రయత్నం చేస్తోంది. సంధ్య చీకట్లు నలుమూలలా వ్యాపించాయి. చౌరస్తా దగ్గర పోలీసు కునికిపాట్లు తీస్తున్నాడు. విరబోసుకున్న చింత చెట్టు కింద నుంచి నడుస్తున్న రాఘవ్ ఆగి గీత చేతులందుకుని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ, 30 ఏళ్లు దాటాయి. నాకు ఇన్నాళ్ళు పెళ్లి పేరు ఎత్తే శక్తి నాలో లేకపోయింది. నువ్వు నా జీవితంలో అడుగుపెట్టడం వల్ల నల్లరాయి లాంటి మనసును కరిగించేసి నన్ను ఉద్రేకపరుస్తూ పిచ్చివాడిని చేస్తున్నావు అన్నాడు. మీ ఉద్రేకాల కోసం నన్ను అడ్డు పెట్టుకోకండి. గీతకి ఈ క్షణం శాశ్వతం చేయండి. నా మీద మరొకరు చేతిని వేసే అవకాశాన్ని కల్పించకండి. దూరంగా మెర్క్యూరీ లైట్ వెలిగిపోతోంది. చాటుగా కన్నీటిని తుడుచుకుంది. ఒక ఆడపిల్లను అన్యాయం చేసేవాడిని కాదు నేను. అదే నిజమైతే సాధారణంగా నాకు మూఢనమ్మకాలంటే అసహ్యం. అయినా కొంత తప్పనిసరిగా నమ్మి అధోగతి పాలైపోతాను. సరేనా? రాఘవ్ మరోసారి ముద్దు పెట్టుకుని వదిలేశాడు. గీతని ఇంటి దగ్గర దిగబెడ్చి ముందుకు సాగాడు. అన్నయ్య శ్రీ నమ్మలేకపోతున్నాడు. సాయంత్రం ఫ్రెండ్ మోటార్ సైకిల్ మీద వస్తుంటే అన్నని చూసి ముందు తనను తాను తిట్టుకున్నాడు.
కానీ చేరువైన తర్వాత గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అసలు నమ్మశక్యం కాకుండా ఉంది. పక్క మీద దొర్లి నిద్రరాక చిరాకు పడుతున్నాడు. 5-10 గంటలైంది. విజయ దూరంగా కూర్చుని తమ్ముడి కోసం ఎదురు చూస్తోంది. సుభద్రమ్మ గురక తీస్తోంది. మంచం మీద లేచి కూర్చుని అన్నాడు, అక్క, అన్నయ్య ఏడి? విజయ నిట్టూర్చింది. ఏమోరా తమ్ముడు, ఇప్పుడు వాడిని అనుమానించాలన్నా సిగ్గుగానే ఉంది. రాజుకు పెళ్లి చేస్తే గాని తను చేసుకోనంటాడు. అదేం చదువని లంకె పెట్టింది. ఎలాగో ఏమిటో. అక్కనడిగితే శ్రీ మనసులో అనుకున్నాడు. మనసు ఎదురు తిరిగింది. కాసేపు ఆగి మెల్లగా మంచం దిగి అక్క పక్కనే కూర్చొని, చూడక్క, రాజుని నేను చేసుకుంటే నీకు అభ్యంతరమా? విజయ తమ్ముడి మొహంలోకి చూసింది. నిజంగా అక్క, నేను దాన్ని చేసుకుంటాను. నల్లగా ఉన్నానని చూస్తున్నావా తమ్ముడు? విజయ శ్రీమోహాన్ని 2 చేతులతో పైకెత్తి ఆ కళ్ళల్లోకి చూస్తూ, నేను అలా అనుకునేదాన్నట్రా అంది బాధగా. అది కాదక్క, నీకు కోరికలుంటాయి. నీ కూతుర్ని అందమైన వాడికి గొప్పవాడికి ఇచ్చి చెయ్యాలని. నేనేమీ గొప్పవాడిని కాను. అంతకన్నా అదిగాక నేను ఒకే విధంగా అనామకుడిని కదా. ఏం మాటలు రావి? నువ్వు అనామకుడివి అయితే నేను అంతే. ఇప్పుడు నాకున్న విలువ, గౌరవం అన్నట్లు నా కూతుర్ని మంచి సంబంధం చేయాలని కోరిక నాకున్నదంటావు. నీకన్నా గొప్పవాడు ఉంటాడనే అనుకుంటున్నావట్రా? తమ్ముడి మీద మమత అటువంటిది. పక్క మీద దొర్లుతూ చివరికి నిద్రపోయాడు శ్రీ. విజయ తమ్ముడిని చూస్తూ, ఎంత పిచ్చివాడివిరా అనుకుంది. మల్లెలు వేసవిలోనూ, చేమంతులు వర్షాకాలానికి, శీతాకాలానికి మధ్య ప్రత్యేకం పూస్తాయి. వాటి రోజులవి అంటారందరూ. శీతాకాలంలో పూయకూడదా మల్లె అనే ప్రశ్నకు అర్థం లేదు. ఏ కాలంలో ఏది జరగాలో, ఏ తరుణంలో ఏది సంభవమో అది జరిగి తీరుతుంది. మనం ముక్కు మీద వేలు వేసుకున్నా అర్థరహితంగానే ఉంటుంది. అది అంతే. ప్రకృతికి తల వంచి కొన్ని పనులు మనుషులతో ప్రమేయం పెట్టుకోకుండా జరిగిపోతూనే ఉంటాయి. వీటిని ఎదిరించే శక్తులు మనకు లేవని, విఘ్నులు మనపైన మరొకడు ఉన్నాడని, వాడే చేయిస్తున్నాడని అంటారు. ఏది ఏమైనా కొంత వయసు రాగానే మార్పు రావటం జీవి లక్షణం. కన్నెపిల్ల మనసు దోచుకునేందుకు ఆడంబరాలు చాలని రాజేశ్వరి విషయంలో కూడా ఇదే జరిగింది. రాజేశ్వరి స్టేజి మీద తెలుగులో రోమియో జూలియట్ నాటకంలో వేషం వేసింది. జూలియట్ పాత్ర తనలో జీర్ణించుకొని 16-17 ఏళ్లకే గొప్ప నటి అని అభినందనలను అందుకుంది. అభిమానులు ఉప్పొంగిపోయారు. కొందరు ఉత్తరాల ద్వారా తమ అమూల్య అభిప్రాయాన్ని తేల్చి చెప్పి ఆకర్షించేట్లుగా వివిధ కోణాల్లో రాజేశ్వరి పేరు పదే రాశారు. ఇవి చాలు మనసు చెదిరేందుకు, లేత హృదయాల్లో ముద్ర వేసుకునేందుకు. ఉత్తరంలో ఉన్న ఆకర్షణ అటువంటిది. మొదట్లో పోస్ట్మ్యాన్ కోసం ఎదురు చూసి అలసట కలిగించేవి. రాను రాను భయంగా, బాధాకరంగా తయారవుతాయి. అందులో సంగతులు అనుకూలంగా ఉంటే ఆ దండం, ప్రతికూలంగా ఉంటే విచారం, దుఃఖంతో సమాప్తి అవుతూ ఉంటాయి. రాజేశ్వరికి మూర్తికి ఉన్న బంధం ఇలాగే ప్రారంభమై ముడిపడిపోయింది. అది విడరానిదిగా తయారైంది. శ్రీ వచ్చి వెళ్ళిపోయి చాలా రోజులే అయింది. రోడ్డు మీద ఓ పక్కగా నడుస్తున్నది రాజేశ్వరి. పుస్తకాలు పట్టుకుని పక్కనే సైకిల్ నడిపిస్తున్నాడు మూర్తి. స్కూల్ కొంత దూరంలోనే సందు మళ్ళీ అక్కడాగింది. మామయ్య వెళ్ళిపోయాడు. పెద్ద మామయ్య నా కోసం ప్రాణం ఇస్తాడు. మన సంగతి చెప్పేసి ఈ వేసవిలో ఎలాగైనా ఒప్పుకునేట్లు చేస్తాను భరోసా ఇచ్చింది. అంత తొందరేం? పరీక్షలు కానివ్వు, తరువాత పెళ్ళి. అతడు అలలుగా గాలిలో కబుర్లు చెప్తున్నాడు. నో, అభ్యంతరం చెప్పింది రాజేశ్వరి. ఇలా దాటవేయాలని కాబోలు, వీల్లేదు. మామయ్య నా మాట కాదనడు. అది కాదు రాజు, అతడు అడ్డు చెప్పబోయాడు. పరీక్షల మాట దేవుడెరుగు. మిమ్మల్ని వదులుకునేందుకు నేనేమీ ఫూల్ని కాదు. మరి మీ చిన్న మామయ్య మాట ఏం చేసేటట్టు? అతను చిత్రంగా అడిగాడు. అంటే అతడు నేను చేసుకుంటాడని విన్నానే నేను. అవన్నీ వట్టి మాటలు. మామయ్య ఎప్పుడో చెప్పాడు తను చేసుకోనని. మీకు నన్ను చేసుకోవాలని లేదా? ఇంకా ఈ ఉత్తరాలు, ఈ స్నేహం పెంచుకుంటూ ఎన్నాళ్ళు పోదామని మీ ఉద్దేశం? చిన్న మామయ్య తలుచుకుంటే మీది నాది కూడా తాట ఒలిచి మరీ వదిలేస్తాడు. అలాగేం? ఏం? మావయ్య సాధారణంగా ఎవరి విషయం పట్టించుకోడు. పరువున్న ఆడపిల్ల బజార్ పాల్ అయిపోతుంటే పౌరుషం చచ్చిన మగవాడు మాత్రం కాదు. టైం చూసుకుంటూ మీరు బొంబాయి వెళ్ళండి, మద్రాసు వెళ్ళండి, నాకు దూరంగా మాత్రం పోలేరు. అలా చేసేందుకు ప్రయత్నం చేసినా పట్టుబడకపోరు అంది. ఓకే. మూర్తి సైకిలు రయ్యమంటూ దూసుకుపోయింది. పెద్ద మేడ, నౌకర్లంతా కూర్చుంటే నిల్చుంటే హాజరుగా నిలబడేవారు. ఎస్టేట్కు జమీందారిని ఎలా ఉండి ఉంటుంది? కదిలేందుకు కూడా అవకాశం ఇవ్వక ప్రతి అవయవాన్ని అంటిపెట్టుకున్న ఆభరణాలతో, కళ్లకు నిండిన కాటుక వెనక అహంభావంతో, చూపుల్లోనే కొరడా దెబ్బలు కురిపించేటట్లుండి
ఉయ్యాల బల్ల మీద ఊగుతూ రోజులు దొర్లించేది అయి ఉంటుంది. కెంపుల్లాంటి పెదవులు తాంబూలానికి మరికొంచెం ఎర్రబడి కుడి ముక్కు మీద వజ్రాల పుడక చమక్ చమక్ అని మెరుస్తుంటే ఆ మొహం కళతో ఉట్టిపడుతుంది. తను ఓ మాదిరి ఆ కోవకు చెందిన పిల్ల జమీందారిని కాకుండా పోదు. పోతే ఆ రోజుల్లో మాదిరి తాంబూలానికి బదులు లిప్స్టిక్, ఆభరణాలు అధునాతనమైనవిగా ఉండి కారుల్లో తిరుగుతూ హహ ఏమిటి జీవితం, అడుగడుగునా ఇంత ఆనందం భరించగలనా నేను? రాజేశ్వరి కళ్ల ముందు సినిమా రీళ్లలా భవిష్యత్ కదులుతూ నందనవనాన్ని అల వైకుంఠాన్ని చూపిస్తూ ఉంటే కళ్ళు చెమ్మగిలుతాయి. వెంటనే చుట్టూ పరికిస్తుంది. అద్దె కొంపలో అడుగడుగునా వేడి నిట్టూర్పులు. నగ్న సత్యం లాంటి తన నిజమైన జీవితం అద్దం ముందు ప్రతిబింబంలా కనిపిస్తోంది. చెల్లబడిపోతుంది తనకు తానే. ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటేనే అదో తృప్తిగా ఉన్న తనకి మూర్తి సాన్నిధ్యం కోసం మనసు శరీరం ఏకమై ఆక్రోశిస్తాయి. ఉద్రేక ప్రవాహంలో గడ్డిపోచలా కొట్టుకుపోతుంది. అడిగేవారు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో తనకు కావలసిన ఆ మూర్తినే స్వంతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేస్తుంది. ఏ పని చేసినా యాంత్రికంగా చేయడం, విన్న మాటల్నే 10 సార్లు చెప్పించుకోవడం, చేసిన పనిని తిప్పి చేయడం, ఉన్మాదం లాంటిదేదో ఆవరించి రాజేశ్వరిని పూర్తిగా వశం చేసుకుంది. పిల్లకి ఒంట్లో బాగులేనట్టుంది, డాక్టర్కి చూపించు అంది సుభద్రమ్మ. రాజేశ్వరి ఉలిక్కిపడింది. నీదంతా ఒట్టి చాదస్తం అమ్మమ్మ, నాకేం, నేను గుండ్రాయిలో ఉన్నాను అని కొట్టి పారేసింది. విజయ ఇదేమీ పట్టించుకోలేదు. శ్రీ తన ఆశల్ని పూర్తిగా నింపుకున్నాడు. అందుకే నిశ్చింతగా ఉండిపోయింది. భోజనం చేస్తూ కంచంలో కూరను చేత్తో అటు ఇటు కలిపి అమ్మా అన్నాడు రాఘవ్. సుభద్రమ్మ కొడుకు మొహంలోకి ఆతృతగా చూసింది. ఏమిటి అన్నట్టు. నీకు కోడలు కావాలా అమ్మా? రాఘవ్ నవ్వాడు. తమ్ముడి గొంతు విని గుమ్మానికి కొద్ది దూరంలో నిల్చుండిపోయింది విజయ. సుభద్రమ్మ ముసిముసిగా నవ్వుతూ నాతో వేళాకోళం ఏమిట్రా అన్నది. లేదమ్మా, నిజమే, నేను గీతను పెళ్లి చేసుకుంటానమ్మా. సుభద్రమ్మ కళ్ళు చిట్లించింది. ఆ తెల్లపిల్ల అప్పుడప్పుడు వస్తుంది, అరవ్వాళ్ల పిల్లేనా? అవునమ్మా, వాళ్ళు అరవం మాట్లాడతారు కానీ ఆంధ్రులే అమ్మా. అంటే బ్రాహ్మణులేనా? కాదమ్మా. రాఘవ్ వాక్యం పూర్తి కాలేదు. సుభద్రమ్మ చేతిలో గరిటె జారి కింద పడిపోయింది. విజయ మెల్లగా వెళ్ళిపోయింది. నీకేమైనా మతిపోయిందేమిట్రా? అరవలు కులం కాని వాళ్ళు వాళ్ళ పిల్లని మనింట్లో నీకు పుట్టిన బుద్ధేనా? నా కర్మ కాలిపోయిందిరా రాఘవ. చెట్టంత ఎదిగిన నీకు ముక్కుకు తాడు తగిలించకపోవడం తప్పు నాది, నీది కాదు. నేనింకా చావకుండా ఎందుకున్నాను? గొంతు పెద్దది చేసుకుని కంఠం పూర్తిగా విప్పి ఏడుస్తూ చేతులతో మొత్తుకుంటూ కూర్చుండిపోయింది. నువ్వు ముందు గొంతు తగ్గించుకోమ్మా. రాఘవ్ తింటున్న కంచంలోనే చేతిని కడుక్కున్నాడు. నా గొంతు రేపటికి ఎలాగూ తగ్గిపోతుంది. మిగిలిన ఆ 2 గొంతుల్ని దేనికి కోస్తావురా? అంటే అర్థం కాని వాడిలా అడిగాడు. రాజుకు పెళ్లి చేయకపోతే అదేం కాను? విజయ్ ఏమైపోతుంది? రాజుకు పెళ్లి నేనే చేస్తానమ్మా. చేయకేం? కాని కులం పిల్లను నువ్వు నెత్తికెక్కించుకుంటే దానికి సంబంధాలు రాకేం? అంతగా రాకపోతే ప్రపంచం గొడ్డుపోలేదమ్మా. ఎవరినో ఒకరిని మంచివాణ్ణి చూసి ముడిపెట్టేస్తాను. నన్ను రెచ్చగొట్టకు రాఘవ్. కులాన్ని గోదావరిలో కలిపేందుకే కన్నానా మిమ్మల్ని? నన్ను భగవంతుడు దేనికి ఉంచాడు? నా బ్రాహ్మణ్యం ఏమైపోను? ఇవన్నీ చూసి ఆనందించు అని నా నొసట రాశాడు. మా తండ్రి, ఆయన తండ్రి, తాత అందరూ జమీందార్లేనే. రాఘవ్ కసిగా అన్నాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నారట వెనక్కిటికి ఎవరో. అలాగుంది నీ ధోరణి. కాలం మారిపోయిందమ్మా, మనము మారాలి. ఈ రోజుల్లో కూడా నువ్వు బ్రాహ్మణ్యం అది ఇది అంటే నవ్వుతారంతా. ఆ పిల్లకు మాటిచ్చాను నేను, పెళ్లి చేసుకు తీరుతాను. నా దగ్గర మీకు ఉండడం ఇష్టం లేకపోతే మీకు దారి చూపించే నేను చేసుకుంటాను. రాఘవ్, పోనీ ఇంత విషం తెచ్చివ్వు. నీకు బాధగా నిలబడింది నేనే కదరా. అక్క అలా అయిపోయింది. ఎదిగిన పిల్ల సంగతి మర్చిపోయావు. ఛీ! సుభద్రమ్మ గుండెలు పగిలేట్లు ఏడుస్తోంది. ఇంట్లో ఎవరు మంచినీళ్లు ముట్టలేదు. ఇల్లంతా శ్మశానంలా నిశ్శబ్దంలా ఉండిపోయింది. తమ్ముడి ఆశలకి, ఆశయాలకి, కోరికలకి తనే అడ్డుగా నిలిచిపోయింది. ఈ ఇంట్లోంచి వెళ్ళి వేరే ఉండే శక్తే లేకుండా భగవంతుడు చేతిని విరిచేసి మగపిల్లవాడి బదులు ఆడపిల్లను ఇచ్చి ఇలా అన్యాయం చేశాడు. విజయ గతస్మృతులు తలుచుకుంటూ ఆలోచనలని ఒక దారి వెతుక్కుంటోంది. జమీందారీ పద్ధతులు, నవారీ మోసే ఆ నౌకర్లు, గోషాలో బ్రతికిన రోజులు జ్ఞాపకం వస్తుంటే సుభద్రమ్మ కంఠం చీరుకుపోతోంది. వీటన్నింటి మధ్య తను అందుకోబోయే చిటారు కొమ్మని మిఠాయి పొట్లం ఎంత దూరంలో ఉందో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయింది రాజేశ్వరి. రాఘవ్ మొహం నల్లబడిపోయింది. గీత తనకి కావాలి, తప్పదు. మనసు శరీరము ఒకటిగా మారి గీత పరిష్వంగం కోసం విలవిల్లాడుతున్నాయి. గీత వట్టి అమాయకురాలు.
20 నిండని వయసులో తనని ప్రతిష్ఠించుకొని ఏవో కలలు కంటున్నది. ఆ పిల్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నలిపి నాశనం చేసే మగరాయుడా తను? అమ్మ కళ్ళ ముందు సుభద్రమ్మ గోడుగోడున ఏడుస్తోంది. ఏమిటి జీవితాలు? ఎందుకు ఈ ప్రేమలు? మనిషికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి? గీత ఎవరు, తనెవరు? ఈ 2 జీవితాలు దేని ఆధారంగా ముడిపడాలని చూస్తున్నాయి? ఇదేనా ప్రపంచం అంటే? గీత లేకపోతే ఇన్నేళ్లు బ్రతికిన తను ఇక ముందు ఎందుకు బ్రతకలేడు? రాఘవ్ కళ్ళు బయళ్ళు కమ్మాయి. అది వేరోయ్ రాఘవ్, నిగ్రహం సామాన్యులకు అందుబాటులో ఉండేదే. అయితే ప్రకృతి పురుషుడు అని దేనికన్నారంటావు? నువ్వు ఒంటరిగా బ్రతకలేవు, నీకు తోడు కావాలి. ఆ తోడు కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకునేదే అయి ఉండాలి. బ్రహ్మచర్యం మాటలు కాదు, మనసు పాఠం చెబుతోంది. ఆ మనిషి ఎవరైతేనేం, గీత కాక మరో వ్యక్తితో ఈ జీవితం సుఖపడదా? రాఘవ ప్రశ్నకు హేళనగా నవ్వింది మనసు. బతకలేవు రాఘవ్, గీతను చూడందే క్షణం ఉండలేని నువ్వు బ్రతకగలవంటే నవ్వొస్తుంది. ఏది, రేపొక్కరోజు ఆఫీస్ మానేయి చూద్దాం. రాఘవ్ చేతులు జుట్టులోకి పోనిచ్చి పిచ్చివాడ్లా చూస్తున్నాడు. నాకు గీత కావాలి. నేను మనసును ఎదిరించలేను. నా జీవితం సుఖమయం కావాలి. ఎవరెలా పోతే తనకేం? కాటికి కాళ్ళు చాచిన అమ్మ కోసం 30 నిండని తను బలి కాలేడు. గీత, నిన్ను అన్యాయం చేయనోయ్, నిశ్శబ్దంగా అనుకున్నాడు. ఆకాశంలో ఓ పెద్ద నక్షత్రం తనలో గీతని నింపుకొని రమ్మని మనసారా రాఘవని ఆహ్వానిస్తోంది. ఎవరికి వారే ఎక్కడో ఓ మూల చోటు చేసుకుని నిద్రపోయారు. ఆ రాత్రి నిద్రరాంది పోనిది రాజేశ్వరి రాఘవులు మాత్రమే. రాజేశ్వరి ఆలోచనలు మరో రకంగా సాగిపోతున్నాయి. బుద్ధిగా చదువుకోక 16 నిండని తను ఇలా ఇరుక్కున్నదేం? తనకి మూర్తి లేకపోతే బ్రతుకు లేదనుకోవడం వట్టి భ్రమ. అనవసరంగా ఉత్తరాల రొంపిలో దిగి అలా పెంచుకుంటూ పోయి ముక్కు మొహం తెలియని అతన్ని ఎలా నమ్మింది? అతని హోదా, టీవీ, దర్పం వీటికి లొంగిపోయిందా? జూలియట్ వంటి మహత్తర పాత్రలు వేయడం నిజంగా తనదే తప్పు. భగ్నమైన హృదయంతో తను ఎంత చక్కగా నటించగలిగింది. ఆ నటన నవనాడుల్లో జీర్ణించుకుపోయి చివరికి నిజ జీవితంలో కూడా నేర్పేస్తోంది. ఈ బాధ భరించలేదు. మూర్తికి దూరంగా తన శరీరం ఒక్క క్షణం, ఒక్క త్రుటికాలం ఉండలేదు. ఆ బలిష్టమైన బాహుద్వయంలోనే తనకి విశ్రాంతి, అక్కడే ప్రశాంతి. మూర్తి తనకు కావాలి, తప్పదు. మావయ్యతో చెప్పి తీరాలి. రాఘవ కుడి చేతిలో గాజు బొమ్మలు బోలెడున్నాయి. రెండోసారి ప్రత్యేకం ఢిల్లీకి వాటి కోసమే వెళ్ళాడు. పెద్ద మనిషి అయి కూడా తను పట్టుబడింది. ఒక రోజంతా ఏడుస్తూనే ఉంది. ఎడమ చేతిని తన వీపు మీద వేసి ఆ గుండెలకు హత్తుకొని ఆ బొమ్మలు చూపించి కాసేపు మురిపించి ఏడిపించి మరీ ఇచ్చాడు. అటువంటి మహా కష్టమైన పనులే తన కోసం చేసిన పెద్ద మావయ్య. తను ప్రేమించి ఆ బాధ తెలుసుకొని ఇందులో తనని నిరుత్సాహపరచడు. అంతవరకు తనకు బాగా తెలుసు. ఆకాశంలో ఓ నక్షత్రం జారిపడింది. కృష్ణ కృష్ణ అనుకుంది రాజేశ్వరి. ఆ రాత్రి అలా పక్క మీద దొర్లుతూనే ఉంది. కథ కొనసాగుతుంది.